యుద్ధ ట్యాంకులు రోడ్లమీద తిరుగుతున్న ఒక దేశం, ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియని భయానక వాతావరణం. అలాంటి పరిస్థితుల మధ్య ఒక చిన్న పిల్లాడు టెన్నిస్ బాల్కు ప్లాస్టర్ చుట్టి తన అన్నలని ఔట్ చేయడానికి ఎంతో ఆరాటపడ్డాడు. ఆ పిల్లాడే ఈరోజు ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. కానీ ఈ అద్భుతమైన విజయం వెనుక ఇప్పుడొక విషాదకరమైన మలుపు చోటు చేసుకుంది. అదేంటంటే, కేవలం 27 వయసులోనే రషీద్ ఖాన్ క్రికెట్కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అసలు రషీద్ ఖాన్కు ఏమైంది? క్రికెట్ ఆడొద్దని అతన్ని డాక్టర్స్ ఎందుకని హెచ్చరిస్తున్నారు? రషీద్ ఖాన్ క్రికెట్ ఆడితే అతని ప్రాణాలకే ప్రమాదమా? అసలు రషీద్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ కోచ్ లేకుండానే వరల్డ్ క్లాస్ బౌలర్గా ఎలా మారాడు? అతని వయసు మీద వస్తున్న ఆ రూమర్లలో నిజమెంత అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో రషీద్ ఖాన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రషీద్ ఖాన్ 1998 సెప్టెంబర్ 20న ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్లో జన్మించాడు. మొత్తం 11 మంది సోదరులలో అతను 6వవాడు. యుద్ధం కారణంగా వారి కుటుంబం పాకిస్తాన్లోని పెషావర్ వంటి ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అతనిలో క్రికెట్ పట్ల మక్కువ మొదలైంది. రషీద్ తన క్రికెట్ విద్యను ఎక్కడా అకాడమీలలో నేర్చుకోలేదు. తన ఇంటి ఆవరణంలో ఉన్న కాంక్రీట్ పార్కింగ్ ప్రదేశంలో తన సోదరులతో కలిసి ఆడుతూ నేర్చుకున్నాడు. రషీద్ అన్నయ్యలు చాలామంది ఫుట్బాల్ అభిమానులు, కానీ రషీద్ మాత్రం క్రికెట్నే ఎంచుకున్నాడు. ఒకసారి అతను బౌలింగ్కు చికాకు పడ్డ అతని సోదరుడు టెన్నిస్ బాల్కు ఎక్కువ టేపు చుట్టి బంతిని గరుకుగా చేశాడు. అయినా సరే రషీద్ వారిని తన వేగంతో ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ కాంక్రీట్ పిచ్చులపై ఆడే అలవాటే అతనికి ఫాస్ట్ ఆర్మ్ యాక్షన్ను ఇచ్చింది. అదే ఈరోజు వరల్డ్ క్లాస్ బ్యాటర్లను వణికిస్తోంది. అయితే రషీద్ మొదట్లో ఒక డాక్టర్ అవ్వాలని లేదా కంప్యూటర్ సైన్స్ చదవాలని అనుకున్నాడు. అలా పెషావర్లోని ఇస్లామియా కాలేజీలో చదువుతున్నప్పుడు అతను ఒక పార్ట్ టైం ఇంగ్లీష్ టీచర్గా కూడా పనిచేశాడు. కానీ క్రికెట్ ప్రతిభ అతన్ని ఎంతో కాలం దాచి ఉంచలేకపోయింది. 2012లో ఆఫ్ఘాన్ దేశీయ క్రికెట్ మేనేజర్ నజీమ్ జార్ అబ్దుల్ రహీంజాయ్ ఒక టీ20 మ్యాచ్లో రషీద్ ఆటను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ చిన్న వయసులోనే రషీద్ 93 పరుగులు చేయడమే కాకుండా తన బౌలింగ్తో బ్యాటర్లకు బాల్ కనిపించకుండా చేశాడు. దాంతో అబ్దుల్ రహీంజాయ్ స్వయంగా ఈమెయిల్స్ పంపి రషీద్ను వివిధ జట్లకు రికమెండ్ చేశాడు. అలా మెల్లగా ఆఫ్ఘాన్ అండర్-19 జట్టులోకి అడుగుపెట్టిన రషీద్ 2015లో కేవలం 17 వయసులో జింబాబ్వేపై తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. అప్పట్లో ఆఫ్ఘాన్ కోచ్ పాకిస్తాన్ దిగ్గజం ఇంజిమామ్ ఉల్ హక్ రషీద్ ప్రతిభను గుర్తించి అతనికి జట్టులో చోటు కల్పించడానికి సెలెక్టర్లతో వాదించాల్సి వచ్చింది. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ శైలి మిగిలిన లెగ్ స్పిన్నర్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణ స్పిన్నర్లు బంతిని నెమ్మదిగా వేసి గాలిలో లూపిస్తారు. కానీ రషీద్ మాత్రం 90 కిలోమీటర్ల స్పీడ్తో బాల్ని విసురుతాడు. అతను తన వేళ్లను ఉపయోగించి బాల్ని ఫ్లిక్ చేస్తాడు. దీనివల్ల బ్యాటర్లకు బాల్ ఎలా తిరుగుతుందో కనిపెట్టే సమయం ఉండదు. అతని దగ్గర 5 రకాల గ్రిప్సు మరియు 3 రకాల గూగ్లీలు ఉన్నాయి. రషీద్ స్వయంగా చెప్పినట్లుగా తన బౌలింగ్ యాక్షన్ ఒక ఫాస్ట్ బౌలర్ రనప్ను పోలి ఉంటుంది. ఇది బాల్కు ఎక్కువ శక్తినిస్తుంది. అయితే ఇదే యాక్షన్ మీద కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. కొందరు రషీద్ బౌలింగ్ యాక్షన్ డాడ్జీ, అంటే మోచేయిని 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచుతున్నాడని ఆరోపించారు. కానీ దీనిపై ఐసీసీ నుండి ఎటువంటి అధికారిక అభ్యంతరాలు లేవు. రషీద్ ఖాన్ ఐపీఎల్లో 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి 4 కోట్ల రూపాయల భారీ ధరకు అడుగుపెట్టాడు. అది అతని కెరియర్లోనే అతి పెద్ద మలుపు. దాంతో 2017 నుండి 2021 వరకు హైదరాబాద్ జట్టుకు వెన్నెముకగా ఉండి 93 వికెట్లు తీశాడు. దాని తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వెళ్లి వారి మొదటి సీజన్లోనే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రషీద్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ సిక్సర్లు బాదగల సమర్థుడు. ముంబై ఇండియన్స్పై అతను చేసిన 79 పరుగులు దీనికి నిదర్శనం. అలా రషీద్ టీ20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతల వల్లే ఐసీసీ అతన్ని టీ20 ప్లేయర్ ఆఫ్ ద డికేడ్గా ప్రకటించింది. అయితే ఇప్పుడు రషీద్ కెరియర్లో ఉన్న అతి పెద్ద సవాలు గురించి మాట్లాడుకుందాం. అతను గత కొంతకాలంగా వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో అతను కేవలం 40% ఫిట్నెస్తోనే ఆడాడు. దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్లో తన వెన్నుముకకు ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు.
అయితే ఆ ఆపరేషన్ తర్వాత డాక్టర్లు అతనికి ఒక కఠినమైన హెచ్చరిక చేశారు. నీకు క్రికెట్ కెరియర్ కావాలంటే రెడ్ బాల్ అంటే టెస్ట్ క్రికెట్కు దూరంగా ఉండాలి అని. కానీ రషీద్ మాత్రం తన దేశం మీద ఉన్న ప్రేమతో డాక్టర్ల మాట వినకుండా 2025లో జింబాబ్వేపై ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఇది తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. నువ్విలాగే చేస్తే ఎక్కువ కాలం ఆడలేవు అని వారు హెచ్చరించారు. దీనివల్ల రషీద్ ఇప్పుడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన కెరియర్ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించుకోవడానికి టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకోవాలని, లేదా ఏడాదికి కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకే రషీద్ రీసెంట్గా మాట్లాడుతూ, నేను 100 టెస్టులు ఆడలేను, నాకు 100 ఏళ్ల ఆయుష్ లేదు, కాబట్టి నా పరిమిత ఓవర్ల కెరియర్ కోసం నేనీ త్యాగం చెయ్యక తప్పదు అని చాలా ఎమోషనల్ అయ్యాడు. దాంతో ఈ సంవత్సరం జూన్లో భారత్తో జరగాల్సిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్కు కూడా రషీద్ ఖాన్ దూరముండే అవకాశముంది. రషీద్ ఇప్పటివరకు ఆడిన 6 టెస్టుల్లో 45 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. కానీ ఫిట్నెస్ సమస్యలు ఆయనను వెనక్కి లాగుతున్నాయి. ఇక రషీద్ పెళ్లి విషయం కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అతని వయసు గురించి సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. 2011 లేదా 2013 నాటి ఒక ఫేస్బుక్ ఫోటోలో ఆయన పూర్తి గడ్డంతో ఉన్నాడని, కాబట్టి ఆయన చెప్పే 27 ఏళ్ల వయసు అబద్ధమని నెటిజన్లు వాదిస్తుంటారు. కొందరు ఆయనకు ఇప్పుడు 30 ఏళ్లకు పైగా ఉండవచ్చని అనుమానిస్తారు. ఇకపోతే రషీద్ పెళ్లి విషయం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన 2024 అక్టోబర్ 3న కాబూల్లో తన మేనకోడలిని పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు అతని 3 సోదరులు కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ కేవలం 10 నెలల తర్వాతే 2015 ఆగస్టులో రషీద్ మరలీ రెండవ వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో వీటిని రహస్యంగా ఉంచిన రషీద్ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన రెండవ వివాహాన్ని ధృవీకరించి తన ప్రైవసీని గౌరవించాలని కోరాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో రషీద్కు ఉన్న సంబంధాలు కూడా ఎప్పుడూ ఒడిదుడుకులతోనే ఉంటాయి. 2019 వరల్డ్ కప్ సమయంలో అసగర్ అఫ్గాన్ను కెప్టెన్సీ నుండి తొలగించి గుల్బాదిన్ నయీబ్ను నియమించినప్పుడు రషీద్ బహిరంగంగానే వ్యతిరేకించాడు. నేను గుల్బాదిన్ కోసం లేదా బోర్డు కోసం ఆడటం లేదు, నేను అఫ్గాన్ జెండా కోసం ఆడుతున్నానని రషీద్ ఖాన్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే 2026 టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ముందుగానే నిష్క్రమించడంతో బోర్డు రషీద్ను కెప్టెన్సీ నుండి తొలగించింది. అతని స్థానంలో ఇబ్రహీం జద్రాన్ను కొత్త కెప్టెన్గా నియమించింది. రషీద్ సారథ్యంలో ఆఫ్ఘాన్ 2024 వరల్డ్ కప్లో సెమీఫైనల్కు చేరుకొని చరిత్ర సృష్టించిన 2026 ఓటమికి అతను బలవ్వాల్సి వచ్చింది. ఇక క్రికెట్ విషయం పక్కన పెడితే రషీద్ ఖాన్ ఒక గొప్ప మానవతావాది. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల క్రికెట్పై తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు అతను వారికి అండగా నిలిచాడు. కాబూల్లో మహిళల కోసం ఒక క్రికెట్ అకాడమీని కూడా ఏర్పాటు చేయడంలో అతను ఎంతో సహాయం చేశాడు. ఆస్ట్రేలియా బోర్డు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ ఆడబోమని ప్రకటించినప్పుడు మహిళల హక్కుల కోసం మీరు మమ్మల్ని బహిష్కరిస్తే నేను మీ బిగ్ బ్యాష్ లీగ్లో కూడా ఆడను అని గట్టిగా హెచ్చరించాడు. అలా రషీద్ ఖాన్ ఆఫ్ఘాన్ మహిళా క్రికెటర్ల హక్కుల కోసం ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటాడు. స్టాటిస్టిక్స్ ప్రకారం మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్లు తీయడంలో రషీద్ ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్నాడు. అతని క్లచ్ బౌలింగ్ రేటింగ్ 3.26గా ఉంది. ఇది ఏ ఇతర స్పిన్నర్కు దక్కని ఘనత. ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డేల్లో 200కు పైగా వికెట్లు తీసి అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్ కలిగిన బౌలర్గా రషీద్ నిలిచాడు. వన్డే ర్యాంకింగ్స్లోనూ అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇన్ని రికార్డులు ఉన్నా ఆయన తన స్వదేశం కాబూల్లో ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేకపోవడం ఆయన కెరియర్లో ఒక పెద్ద వెలితిగా మిగిలిపోయింది. చివరిగా రషీద్ ఖాన్ ప్రయాణం కేవలం క్రికెట్ రికార్డుల గురించి మాత్రమే కాదు, అది ఒక జాతి ఆత్మగౌరవం గురించి. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను, వయసు గురించి వచ్చే ఎగతాళిని ఆయన ఎప్పుడూ తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఇప్పుడున్న గాయం కారణంగా ఆయన తన టెస్ట్ కెరియర్ను త్యాగం చేయబోతున్నా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆయన మ్యాజిక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2027 వరల్డ్ కప్ సాధించడమే తన ఆఖరి లక్ష్యమని రషీద్ చెప్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.